తర్వాత ఫీల్డ్ సెలెక్షన్ అండి. ఇక్కడ చూడండి, అసైన్ ఫీల్డ్ టు ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్. ఇప్పుడు మీకు ఇది చెప్పి ముందర ఒక 5 minutes ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలండి మీకు. యాజ్ ఏ కన్సల్టెంట్గా ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి. ఇంకొక స్క్రీన్ మీకు ఎస్డీకి ఉపయోగపడుతుంది, లైఫ్ లాంగ్ మీరు ఎస్ఏపీలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఎవాపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఎవాప్ నాలెడ్జ్ ఏంటండి? జనరల్గా ఎవాప్ నాలెడ్జ్, ఇక్కడ ఎవాప్ నాలెడ్జ్ అంటానండి. ఎవాప్ అంటే ఏంటండి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఎవాపర్ ఎందుకు ఉపయోగపడతాడండి ప్రాజెక్ట్లో? జనరల్గా మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేసామో అందరు మాడ్యూల్స్ యూజర్స్ని అడుగుతాడండి, మీకు ఎఫ్ఐ ఎన్ని రిపోర్ట్లు కావాలి అడుగుతాడండి. ఎఫ్ఐ యూజర్ ఇప్పుడు ఎస్డి కదండి, మీ ఎస్డి యూజర్స్ని అడుగుతాడు ఎన్ని రిపోర్ట్లు కావాలి. అప్పుడు యూజర్స్ ఒక ఎక్సెల్ షీట్లో నాకు ఈ రిపోర్ట్లు కావాలి, కరెంట్ మా రెడ్డి ల్యాబ్స్ వరాకిల్లో మాకు ఒక 10 రిపోర్ట్స్ కావాలి, అదే ఎస్ఐపిలో పాసిబిలిటీ ఉందని అడుగుతాడండి. ఎస్ పాసిబిలిటీ ఉందని అడుగుతాడండి. ఎస్ పాసిబిలిటీ ఉందని ఎవాపర్ చెబుతాడండి. అప్పుడు ఏం చేస్తారండి ఎవాపరు? మనకి ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ఎవాప్ ఒక బేస్డ్ ఆన్ ద టేబుల్, బేస్డ్ ఆన్ ద ఫీల్డ్, ఎవాప్ విల్ క్రియేట్ న్యూ రిపోర్ట్. టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? SC11. ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్, టేబుల్ ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ అంటారండి, SC11. ఇప్పుడు ఒక ఎస్డి రిపోర్ట్స్ డెవలప్ చేయాలండి. ఒక జనరల్గా ఒక ఎస్డి టేబుల్ చెప్పమంటారా? KNA1. KNA1 అంటే ఏంటండి? గో టు డిస్ప్లే కస్టమర్ మాస్టర్ అండి. ఇది కస్టమర్ మాస్టర్ టేబుల్ అంటారండి. చూడండి ఇక్కడ జనరల్ డేటా ఇన్ కస్టమర్ మాస్టర్. ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అండి. ఇవన్నీ 269 ఫీల్డ్స్. ప్రతి ప్రాజెక్ట్లో ఎస్ఏపిలో ఏ పేపర్ ఏ రిపోర్ట్ క్రియేట్ చేయాలన్నా ఒక టేబుల్ని తీసుకుని ఆ పేపర్ న్యూ రిపోర్ట్స్ డెవలప్ చేస్తాడండి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ టేబుల్స్ అండి. ప్రతి మాడ్యూల్కి టేబుల్స్ ఉంటాయి ఎస్ఐపిలో. ఇప్పుడు ఎవాపర్ ఒక కస్టమర్ రిలేటెడ్ రిపోర్ట్ కావాలనుకున్నాడు అనుకోండి, యూజరు చెక్ చేస్తాడు సిస్టంలో, అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు ఎవాపర్ ఏం చేస్తాడండి? ఈ టేబుల్ యూజ్ చేసుకుని, ఈ ఫీల్డ్స్ని యూజ్ చేసుకుని ఎవాపరు న్యూ రిపోర్ట్ క్రియేట్ చేస్తాడండి. ఎక్కడ? టేబుల్ ఈజ్ న్యూ రిపోర్ట్ క్రియేషన్, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? SE38 అండి. అదేంటండి? ఇక్కడ బ్యాక్ వస్తున్నాను, SE38 అండి. ఇక్కడ ఎవాపరు FI, MM, SD, PP అందరు రిపోర్ట్స్ని ఇక్కడ డెవలప్ చేసుకుంటాడండి. అది ఎవాపర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే మీకు ప్రాజెక్ట్స్లో 5% ఎవాప్ నాలెడ్జ్, 5% MM, 5% FI నాలెడ్జ్ ఉండాలండి ఒక SD కన్సల్టెంట్కి. ఎవాప్ ఇక్కడ న్యూ రిపోర్ట్స్ అన్నా కావాలంటే ఇక్కడ చేసుకుంటాం. మనకు ఆథరైజేషన్ ఉండదండి. ఎవాపర్కి క్లయింట్ యాక్సెస్ కీ ఇస్తుందండి. ఆ యాక్సెస్ కీ ఎంటర్ చేసుకునే రిపోర్ట్ క్రియేట్ చేసి మనం చేద్దామన్నా చేయకూడదండి. మనకి ఆథరైజేషన్ ఉండదు, మనం చేయకూడదు. మన మాడ్యూల్ SD మనం అదే చేసుకోవాలండి. అందుకోసం ఈ టేబుల్స్, ఈ ఫీల్డ్స్, టేబుల్ ట్రాన్సాక్షన్ కూడా SC11. వేరే ఒక్కసారి మాకు మళ్ళీ టేబుల్ అంటే ఐడియా లేదు. వేరే ఏంటంటే ఒక SC11 అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటుందండి టేబుల్స్. అన్ని SD, MM, FI అన్ని టేబుల్స్ ఇక్కడ ఉంటాయండి. అక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ మీకు ఒక ఎగ్జాంపుల్, మీరు SD కన్సల్టెంట్ కదా, కస్టమర్ మాస్టర్ KNA1 అందరూ గుర్తుంచుకోండి. KNA1 అంటే కస్టమర్ మాస్టర్ టేబుల్ అండి. చూడండి ఇక్కడ అండర్ ఫీల్డ్స్ వేరే ఎవరు క్రియేట్ చేశారు? వేరే SAP సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినప్పుడు ప్రతి మాడ్యూల్స్లోని కొన్ని టేబుల్స్, కొన్ని ఫీల్డ్స్ అన్నీ డెవలప్ చేసిందండి. ప్రతి మాడ్యూల్లో ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అది ఎవాపర్ తెలుస్తుందండి. SD కానీ, MM కానీ, FI కానీ అన్నీ కూడా ఆ ప్రోగ్రామ్స్ని బేస్ చేసుకుని ఎవాపర్ న్యూ రిపోర్ట్స్ని డెవలప్ చేసుకుంటాడండి. అది ఎవాప్ రెస్పాన్సిబిలిటీ. ఫంక్షనల్ కన్సల్టెంట్గా మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బిజినెస్ బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్, టెస్టింగ్. బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? సర్వర్స్ యూజర్ ID పాస్వర్డ్స్ క్రియేట్ చేసి ఇస్తాడు, సర్వర్స్ని సెటప్ చేస్తాడు, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. మనం చేసిన కన్ఫిగరేషన్ అంతా ఒక సర్వర్ నుంచి వేరే సర్వర్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది బేసిస్ కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ. టోటల్ వరల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ 3 guys. ఫంక్షనల్, వీఆర్ ఫంక్షనల్ గైస్. టెక్నికల్ ఎబాప్. బేసిస్ అంటే మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు చూడండి, ఇప్పుడు నార్మల్గా నాన్ SAPలో చేస్తూ ఉంటారు అందరూ కూడా, ఇక్కడ బేసిస్ అంటారు. ఇలా ముగ్గురి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ టేబుల్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఐఎమ్ కమ్ బ్యాక్.
ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నానండి. ఇక్కడ ఈ ఫీల్డ్ వచ్చింది కదండి. ఇప్పుడు నేను మెటీరియల్ రిలేటెడ్ సెట్టింగ్ చేసినప్పుడు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. అది మీకు చెప్తేనే మెటీరియల్ క్రియేట్ చేసుకో. ఏంటంటే అసైన్ ఫీల్డ్ టు ఫీల్డ్ సెలక్షన్. ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలంటే ఒక టేబుల్ అండ్ ఒక ఫీల్డ్ నేమ్ అవసరం ఉంటుంది. దాన్నే మారా. మారా అంటే మెటీరియల్ మాస్టర్. EKWSL అని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది ఒకటి మారా EKWSL. చూడండి, మీకు చూపెడతాను. అందుకే ఇది చెప్పి ముందర టేబుల్ ఫీల్డ్ అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. చూడండి, ఇక్కడ మారా EKWSL. చూడండి, ఇక్కడ వచ్చింది మారా ఇంకోనండి. చూడండి, ఇక్కడ ఇది కాదండి, మారా EKWS. చూడండి, పర్చేసింగ్ వాల్యూకి వేరే ఇదే ఎందుకు సెలెక్ట్ చేయాలి? వేరే ఇక్కడ చాలా ఉన్నాయి కదంటే, మనకు ఇప్పుడు మెటీరియల్ రిలేటెడ్ పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కోసం ఈ యొక్క టేబుల్ మారా అంటే మెటీరియల్ మాస్టర్. ఇక్కడ EKWSL అంటే పర్చేసింగ్ వాల్యుయేషన్కి ఫీ. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇది ఎక్స్టెన్షన్ చేయాలండి. ఎక్స్టెన్షన్ చేశానండి. ఎక్స్టెన్షన్ చేసాక ఈ స్క్రీన్ వస్తుంది. గుర్తుంచుకోండి, కేర్ఫుల్లీ జాగ్రత్తగానండి. ఇది టాపిక్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. మన ప్లాంట్ ఏంటండి? మన ప్లాంట్ ఏం చేసాం? ఒక స్క్రీను, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి. మన ప్లాంట్ ఏంటో అది కావాలండి మనకి. ఇప్పుడు మన ప్లాంట్ SPRO. మనం చేసిన ప్లాంట్ మనకు కావాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, లాజిస్టిక్స్ జనరల్, ప్లాంట్, డిఫైన్ ప్లాంట్. మనం ఏదో చేసాం కదండి, RLP అని. మనం ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు RLPని ఇవ్వాలండి, ప్లాంట్ని ఇవ్వాలి. ఇచ్చి సేవ్ చేయాలని గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఇది వార్నింగ్ మెసేజ్. ఎల్లో అంటే వార్నింగ్. ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నన్ను అడుగుతుందండి. ఇక్కడ మెయింటైన్ ఫీల్డ్ సెలెక్షన్ అండ్ ఫీల్డ్ రిలేటెడ్ ప్రాసెస్ రాసి సేవ్ చేయాలి. ఇది ఎందుకనేది మీకు నేను చెప్తాను. Ctrl+C, Ctrl+V. ఇది అయిపోయింది. పాయింట్ అయిపోయాక మీరు చేసేసారు కదా, డేటా సేవ్ అయిపోయి బ్యాక్ రావాలండి. బ్యాక్ వచ్చాక చూడండి, మన ప్లాంట్ వచ్చింది ఇక్కడ. వెన్ యూ క్రియేట్ ఎనీ మెటీరియల్ మాస్టర్, వెన్ యూ క్రియేట్ ఎనీ పర్చేసింగ్ ప్రాసెస్, ఇక్కడ ప్లాంట్ మ్యాండేటరీ, కంపల్సరీ కావాలి మనకి ప్రాజెక్ట్లోనే అర్థం అండి. అంటే రిక్వైర్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేయాలండి. మళ్ళీ వార్నింగ్ అంటే ఎల్లో అయితే గుర్తుంచుకోండి, వార్నింగ్ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు డేటా వస్తుంది. అంటే కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటండి, మనం ఇప్పుడు మెటీరియల్ ప్రాసెస్ చేస్తున్నాం. మెటీరియల్ ప్రాసెస్లో ప్లాంట్ కంపల్సరీ కావాలి అనేదే ఇది అర్థం అండి. RLP మన ప్లాంట్ని రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసామండి. బ్యాక్ వస్తున్నాం. తర్వాత